కథలో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో ప్రతి నాయకుడి పాత్ర కూడా అంతే బలంగా, క్రూరంగా, పవర్ఫుల్ గా, శక్తివంతంగా ఉంటేనే సినిమా చూడటానికి ఒక మజా వస్తోంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలైతే హీరో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో విలన్ రేంజ్ ఎలివేషన్స్ కూడా అంతకు మించే ఉంటాయి. KGF 2లో ప్రశాంత్ నీల్ విలన్ గా సంజయ్ దత్ ని ఎంత భయంకరంగా, శక్తివంతంగా, క్రూరంగా చూపించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ 6 అడుగుల కటౌట్. యాక్షన్ అయినా, డ్రామా అయినా, సెంటిమెంట్ జానర్ అయినా, ఫిక్షన్ జానర్ అయినా, అడ్వెంచర్ జానర్ అయినా ప్రభాస్ కటౌట్ కి కరెక్ట్ గా సరిపోతుంది. 2 రోజులే ఉంది సలార్ రిలీజ్ కి. ఇప్పటికే సలార్ సెకండ్ ట్రైలర్ కి ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ గురించే చర్చ. ఆ సినిమాకు అంత క్రేజ్. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అభిమానులు కోలాహలం చేస్తున్నారు. చిత్ర బృందం కూడా ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నాయి. శత్రువులుగా మారే 2 స్నేహితుల కథాంశంతో సలార్ 2 భాగాలుగా తెరకెక్కింది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పృథ్వీరాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించాడు. సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ను సెకండ్ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నా, కానీ ఆయనకు స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే అన్నాడు. వరదరాజు మన్నార్ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం చాలా కసరత్తు చేశాం. బాలీవుడ్ నటులను తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. నేను మాత్రం పృథ్వీరాజ్నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ప్రేమ, ద్వేషం రెండూ చూపించగల నటుడు ఆయన. పృథ్వీరాజ్ ఒక సన్నివేశాన్ని నటుడిలాగే కాకుండా దర్శకుడిలా కూడా ఆలోచిస్తాడు. ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని బిరుదు ఇవ్వచ్చు. సలార్ కోసం ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే సలార్ లేదు అని ప్రశాంత్ నీల్ అన్నారు.